చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా. అండ్ బీరకాయ ఎవరైతే సపరేట్గా తినరో దాంట్లో పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది ఎలా అనేసి నేను చూపిస్తాను. ఫస్ట్గా కందిపప్పు ఒక 1 గ్లాస్ తీసుకోండి. చిన్న గ్లాస్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడిగేసి కుక్కర్లో వేసేసేయండి. సన్న సన్న పీసెస్గా బీరకాయని ఏదైతే కట్ చేసుకున్న దాన్ని వేసేసుకోండి. అలాగే ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఆనియన్స్ ఒక చిన్నది తీసుకోండి, పచ్చిమిరపకాయ ఒక 2 తీసేసుకోండి, టమాటో రెండు తీసేసుకోండి, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసేసుకోండి. అలాగే మీకు కొత్తిమీర కానీ పుదీనా అండ్ అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేసుకోండి. కారము ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. చింతపండు వేసుకోండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకోండి. కాస్త వాటర్ కలిపేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా కాస్త వాటర్ మీకు ఏమైనా తక్కువ అనిపించినట్లయితే వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు చూడండి. కుక్కర్ విజిల్ వచ్చాక మనకి ఏదైతే పప్పు ఉడికినట్టు అనిపిస్తుందో అప్పుడు తీసేసుకోండి. నేను చూసుకున్నాను. అలా అయిపోయాక పప్పు ఉడికాక ఏం చేయాలంటే మన పప్పు గుత్తితో మొత్తం కూడా కలిపేసేసుకోండి. మొత్తం కలిపేసుకున్నాక చాలా దగ్గరగా అయిపోతుంది కదా, అప్పుడు దాంట్లో మనం కాస్త కొన్ని వాటర్ వేసేసుకోవాలి. మనం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకుంటే ఏంటంటే మరీ మెత్తగా కాకుండా ఏదైతే పప్పు ఉందో పప్పు కొంచెం కాస్త దగ్గరకు వచ్చేలాగా దాన్ని కలుపుకోవాలి. లేదు అనేసి అంటే బీరకాయలు కూడా మొత్తం నసికిపోతాయి. అలా కొంచెం వాటర్ వేసేసుకోండి. తర్వాత నేను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎప్పుడైనా నేను ఫస్ట్ వేసుకోలేను, కర్రీ అంతా అయిపోయాకని లాస్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. తర్వాత తాలింపు వేసేసుకోండి. దీనికి ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనకి తాలింపుగా కావాల్సినవన్నీ వేసేసుకోండి. ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. నేను అందులో కాస్త శనగపప్పు కూడా వేసుకున్నాను. మీకు అది ఆప్షనల్ అండి, మీరు వేసుకున్నా కూడా. అలాగే కట్ చేసిన ఉల్లిగడ్డ ఒకటి వేసుకున్నాను నేను, కట్ చేసుకొని వేసేసుకున్నాను. కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి నేను వేసుకున్నాక ఏదైతే మనకు పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాని మీదకించి కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండు, టమాటా 2 వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎవరికన్నా ఇది ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఎవరైనా బీరకాయ తినని వాళ్ళు ఉంటేనైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా బీరకాయ అయితే మామూలుగా తినను, ఇలా పప్పులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. మా ఫ్యామిలీకి అయితే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.